ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. కాళేశ్వరం నివేదికపై హైకోర్టు విచారణ, ఇతర పరిణామాలపై చర్చిస్తున్నారని సమాచారం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. ఇక తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. దీంతో తమ తదుపరి కార్యాచరణపై కేసీఆర్ ఇటు హరీష్ రావు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో వేముల ప్రశాంత్ రెడ్డి, వినోద్ కుమార్ ఇతరులు కూడా పాల్గొన్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మనం చూస్తున్నాం హరీష్ రావు మాజీ సీఎం కేసీఆర్ తో మరోసారి భేటీ అయ్యారు. పలు అంశాలపై కీలకంగా చర్చించారు. అప్డేట్స్ ఏంటి, ఎలా ఉండబోతోంది భవిష్యత్ కార్యాచరణ కేసీఆర్ది? కాసేపటి క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మనం చూస్తున్నాం హైకోర్టులో కాళేశ్వరం రిపోర్టుపై ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిగింది. నిన్న కూడా దీనిపై విచారణ జరిగింది. రెండో రోజు విచారణలో కొంత బీఆర్ఎస్ పార్టీకి నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై స్టే ఇవ్వాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నిన్న విచారించిన హైకోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది. ఈరోజు ఉదయం దీనిపై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. చాలా స్పష్టంగా ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై ముందుగానే చర్యలు తీసుకుంటారా, లేకపోతే అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారని చెప్పి సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం చాలా స్పష్టంగా, ప్రభుత్వం తరఫున అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో చాలా స్పష్టంగా కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతే చర్యలకు దిగుతామని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు తరపున అడ్వకేట్లు మాత్రం ఖచ్చితంగా దీనిపై నివేదికపై స్టే ఇవ్వాలని చెప్పి హైకోర్టును అభ్యర్థించారు. కానీ హైకోర్టు అందుకు నిరాకరించింది, స్టే ఇచ్చేందుకు ఏకీభవించలేదు. దీంతో 4 వారాలకి యొక్క హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఇటువంటి సమయంలో తదుపరి ఏం జరగబోతోంది, తదుపరి వ్యూహం ఏ విధంగా ఉండాలని దానిపై కేసీఆర్ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఫామ్ హౌస్ కాసేపటి క్రితం వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్తో దీనిపై సుదీర్ఘంగా చర్చిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ముందు నుంచి కూడా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగదార్చేందుకే కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా కమిషన్ రిపోర్టును ముందుగానే అసెంబ్లీలో చర్చించకుండా ముందుగానే 60 పేజీల రిపోర్టును బహిర్గతం చేసి కేసీఆర్ ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తుంది. హైకోర్టులో కూడా ఇదే వాదనను కేసీఆర్, హరీష్ రావు తరపు అడ్వకేట్స్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్టే విధించాలని చెప్పి వాళ్ళు హైకోర్టును అభ్యర్థించారు. కానీ హైకోర్టు స్టే విధించేందుకు నిరాకరించింది. కాబట్టి తదుపరి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, తదుపరి ఏం చేయాలన్న దానిపైనే కేసీఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగా కాసేపటి క్రితం హరీష్ రావు కేసీఆర్తో చేస్తున్నారు. ఈ భేటీలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే దామోదర్ రావు, వినోద్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఈ భేటీలో పాల్గొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.